ఇక్కడ ఒక ప్లేస్‌ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక పాండ్, ఒక నీటి కొలను లాంటిది. చుట్టూ గ్రీనరీ. మొత్తం ఈ యొక్క పెంచిన చెట్లు చూడండి, మొత్తం గ్రీనరీ. ఇది కింద కనపడుతుంది ఏది కూడా నేల కాదు. మీరు పొరపాటున నేల అనుకునేవారు. ఇది నేల కాదు. ఇదేంటిదంటే ఒక చిత్తడి నేల. అంటే ఏంటంటే ఎక్కువ శాతం నీళ్ళు ఉండే ప్లేస్ అనమాట. వీళ్ళు నీళ్ళు తగ్గిన తర్వాత అది నేలగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే లోతట్టు ప్రాంతం అనుకోవచ్చు ఒక రకంగా. చూడ్డానికి మటుకి అదిరిపోయింది. చూడండి, చుట్టూ ఈ బర్రెలున్నాయి. బర్రెలున్నాయి. అక్కడక్కడ ఇట్లా నీళ్ళ కొలను. ఎందుకంటే మామూలుగా ఈ ప్లేస్ మొత్తం నీళ్ళే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నీళ్ళు లేవు. కొద్దిగా బురదలాగా ఉంది కింద. కనపడుతుందా? నేను నడుస్తున్నప్పుడు కూడా బురదే అవుతుంది. అక్కడక్కడ అట్లా నీళ్ళ కొలనులు ఉన్నాయి. నేను ఈ ఊరి పేరు వచ్చేసరికి ఊటుకూరు సుబ్బయ్యపాలెం. అస్సలు అబ్బబ్బబ్బా! ఈ ప్లేస్ ఉందండి, చూడడానికి కళ్ళు చాలట్లేదు. ఇప్పుడు ఆయన నిలబడ్డాడు అక్కడ, కనబడుతున్నాడా? దాని ఎదురు నీళ్లు, అవతల వైపు మొత్తం బర్రెలు, ఇట్లాంటి చెట్లు. కొద్దిగా నేల ఎత్తుగా ఉన్న చోట కొద్దిగా బురద ఉండట్లేదు అంతే. అటువైపు కూడా అదే ప్లేస్ సేమ్. కొద్దిగా నేల ఎత్తుకుంటేనేమో నీళ్ళు ఉండట్లేదు, కొద్దిగా నేల కొద్దిగా డౌన్ ఉంటేనేమో నీళ్ళు ఉంటున్నాయి. చూడడానికి ఒక అడవిలాగా, పెంచిన అడవిలాగా. నేను మీకు నగరపాలెం వచ్చినాయమ్మో అక్కడ పార్క్ చూపించా కదా, వాడరేవుకి వెళ్ళే దారిలో సేమ్ అలాంటి పార్క్. ఇది పార్క్ కాదు, ఈ పెంచిన చెట్లు. అబ్బో, ఇక్కడ కొంగలు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి. అటువైపు అయితే రోడ్డు ఉంది, అక్కడ నీళ్ళు లేవు. అటు చాలా బాగుంది. ఇటు కొద్దిగా లోతట్టు ప్రాంతం కాబట్టి కొద్దిగా బురదలాగా అట్లా ఉంది. ఇక అక్కడ కనబడుతున్నాయి ఆ కొంగలు అట్లా. ఇదేందో వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు, చూసావా? తెలుసా మీకు? కొద్దిగా అలాంటి ప్లేస్ లాగా కానొస్తుంది. ఇవన్నీ పెంచిన చెట్లు అనేవి మాకు అర్థమవుతున్నాయి. కానీ ఇక్కడ జనాలు ఉండరు, ఏమీ ఉండవు. నేను సైకిల్ అవతల వైపు పెట్టాను. ఇదిగోండి, ఇట్లా మొత్తం పెంచిన చెట్లు కదా, అసలు ఎక్స్ట్రాడినరీగా కనబడుతుంది చుట్టూ. మీకు కనబడుతుందో లేదో కెమెరాలో. ఇదిగో చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక పాండు, అక్కడ ఒక పాండు. అసలు చుట్టూ చెట్లు అండి, చుట్టూ చెట్లు. ఇగో అసలు ఒక నేషనల్ పార్క్ లాగా ఉంది నాకైతే ఇది. సరే, ఇది కొద్ది దూరం ఉండిద్దా అనుకుంటే లేదు. అసలు 100 కిలోమీటర్లు 100 ఎకరాలు 200 ఎకరాల్లోనే పెంచినట్టున్నారు. ఇది ఊటుకూరు సుబ్బయ్యపాలెం అనే ప్లేస్లో ఉంది. అసలు చూడండి ఎంత దూరం ఉందో. ఇట్లాంటి ప్లేస్ మనకు తెలియకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంది. చూడండి, ఎక్సలెంట్, సూపర్ ప్లేస్. ఇది ఒక పాండ్, ఇక్కడ ఒక పాండ్. ఇట్లాంటి పాండ్లు భలే ఉన్నాయి. ఇట్లాంటి వాటిని పార్క్ చేసి ఉంటారు బహుశా అక్కడ, నగరం పార్క్ అని